నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారంపై మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిజామాబాద్లో కాంగ్రెస్ సమీక్ష పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పోచారంపై మంత్రికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే 28 మందిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జూపల్లి కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్ని పోచారం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారంపై మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలాకుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాలాకుమార్, జూపల్లికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమని ఫిర్యాదు చేశారు? పోచారంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు? దేవి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన వెంటనే బాన్స్వాడకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జూపల్లిని చుట్టుముట్టారు. జూపల్లికి తమ ఆవేదనను వెళ్లగక్కారు. బాన్స్వాడలో తాము మొదటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నాం, కానీ తమపై కేసున్నారు. కాంగ్రెస్ పార్టీ 33 మంది కార్యకర్తలపై స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తమపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారు. తమను వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి జూపల్లికి కంప్లైంట్ చేశారు. దీనిపైన ఆయన కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ విషయం పైన సమీక్ష చేస్తాం, ఇద్దరితో సమన్వయం చేసి మాట్లాడతామని చెప్పారు. తమకు న్యాయం చేయాలి, తాము వేధింపులు భరించలేకపోతున్నామంటూ కూడా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆవేదనను విన్న మంత్రి దీనిపైన ముఖ్యమంత్రితో పార్టీ అధిష్టానంతో ఒకసారి మాట్లాడతాను, చర్చిస్తానని కూడా ఇన్ఛార్జి మంత్రి హోదాలో చెప్పారు. ఖచ్చితంగా న్యాయం చేస్తాను, వేధింపులు సరైనది కాదని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ చాలా రోజులుగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఇటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రెండు వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు. ఇక వర్ణిలో జరిగిన సమావేశం నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించారని ఇవాళ జూపల్లికి కంప్లైంట్ చేశారు. త్వరలో పార్టీ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పోచారంపై మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది కదా మరి? అంటే ఈ రోజు సమావేశానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలంతా వచ్చారు, కానీ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి. అతను తన కార్యకర్తలతో తన అనుచరులతో వచ్చారు. సో సమావేశం ముగిసిన వెంటనే జూపల్లితో సమావేశమై జూపల్లిని కలిశారు. కార్యకర్తలంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఎమ్మెల్యే తమను వేధిస్తున్నాడు, అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు కూడా క్యాన్సిల్ చేయించాడు, తమపై కేసులు పెట్టిస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసం, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నాం, కానీ తమపైనే తమ ప్రభుత్వంలోనే కేసులు నమోదు చేయించి వేధింపులకు గురి చేస్తున్నట్టు కంప్లైంట్ చేశారు. దీనిపైన అధిష్టానాన్ని కూడా త్వరలో వెళ్లి కలుస్తామని చెప్తున్నారు. కార్యకర్తలతో పాటుగా రవీందర్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది స్పష్టంగా. దేవి, రైట్ బాలాకుమార్, థ్యాంక్ యూ.